ఇరాన్లో సైనిక వర్గాల మధ్య చీలికలు నడుస్తున్నాయి. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేదు. అసలు అధ్యక్షుడికి సైన్యానికి మధ్యనే గ్యాప్ వచ్చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొమైనీ తయారు చేసిన సైన్యం. కొమైనీ వీళ్ళ మీద ఆధిపత్యం అధ్యక్షుడైన పెజెష్కియానికి ఇవ్వలేదు. పోనీ వీళ్ళ కమాండర్ అనుకోవడానికి అతని మాట వింటలేదు. ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒమన్ మీద దాడి అన్నటువంటిది మేం చెయ్యలేదని కమాండర్ చెప్తున్నాడు, కానీ ఒమన్ మీద దాడి జరిగింది ఇరాన్ నుంచే. అదే సమయంలో పెజెష్కియాన్ గల్ఫ్ దేశాల మీద దాడులు చేయవాళ్ళు, మా పొరుగు దేశాలు మిత్ర దేశాలు వాళ్ళతో మేమెందుకు దాడులు చేస్తాం ఆపేస్తాం అన్నారు. ఆ తర్వాతనే వరుసపెట్టి దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ సమస్య ఏమైందంటే కొమైనీ ఎవరికి వాళ్ళు తను చచ్చిపోతే కనుక ఏం చేయాలన్నది ఎవరికి వాళ్ళని ఏరియాల వారీగా అప్పచెప్పేశాడు, వాళ్ళకి ఆయుధాలు అప్పచెప్పేశాడు. వాళ్ళు ఆయుధాలతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఎవరి మాట వింటలేదు, ఎవరికి చెప్పి కూడా చేయట్లేదు. దీంతో ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకు ఒక డిస్ప్యూట్ వస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది వదిలి వెళ్ళిపోతున్నారు ఆ దేశాన్ని. తాజాగా ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ టెర్రరిస్ట్ మెంబర్ అయిన ఒక అతన్ని సిడ్నీలో ట్రేస్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ సేఫ్ కాదని వాళ్ళు అవతలకి వెళ్ళిపోవడం, సిడ్నీలో అతని విజువల్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అంటే ఇరాన్ నుంచి పారిపోయి సిడ్నీ వెళ్ళిపోయాడు, తన భార్యతో సహా వెళ్ళాడనమాట. అక్కడ పట్టుకున్నారు. అది ఇక్కడ అసలు సిసలైనటువంటి అంశం. సిడ్నీ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఇది సంచలనం సృష్టిస్తోంది. ఐఆర్జీసీని ప్రపంచం టెర్రరిస్టులుగా గుర్తించింది ఇరాన్ సైన్యాన్ని, వాళ్ళని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేటటువంటి వర్గాన్ని. వాళ్ళ తరపున మనిషి కాబట్టి ఇప్పుడు పట్టుకున్నారనమాట.